అవ్వ ఆరోగ్యం బాగోక మంచాన పడింది. అవ్వని దగ్గరుండి చూసుకుంటున్నాడు మదిర గ్రామ పెద్ద ఏర్పాటు చేసిన పనివాడు శింబు. ఉన్నట్టుండి మంత్రాలవ్వ ఎందుకిలా నీరసించిపోయిందో, అవ్వ శక్తి ఎందుకు తగ్గిపోయిందో, అసలా నెత్తిన బేతాల కిరీటం ఏమయ్యిందో తెలియక అందరూ సతమతమవుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు నాగావళి అనే ఊరు నుండి ఒకడు వచ్చి అతని సమస్య ఏంటో చెప్పి అవ్వని సహాయం అడిగాడు. నువ్వు చెప్పేదాన్ని బట్టి అది కబేసా అనే దుష్ట శక్తి పనిలా ఉంది. 13 ప్రేతాత్మలు కలిస్తే ఒక కబేసాగా ఏర్పడుతుంది. చాలా శక్తివంతమైన ప్రేతాత్మ. దాని నుండి మిమ్మల్ని కాపాడే ఓపిక, శక్తి నాకు ఇప్పుడు లేవు. బేతాల శక్తి ఉండేవాళ్ళు మాత్రమే దానిని ఎదుర్కోగలరు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారవ్వా? బేతాల కొండల్లో ఉండవచ్చు. ఇక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలో ఉంది బేతాల కొండ. అంత దూరమా? అక్కడికెళ్ళొచ్చేలోపు ఊర్లో చాలా మందిని ఆ పిశాచాలు చంపేస్తాయవ్వా. నీకోసం అందరూ గొప్పగా చెప్పడంతో చాలా దూరం నుండి వచ్చానవ్వా. దయచేసి నువ్వే ఎలా అయినా కాపాడవ్వా అని సూరి అవ్వని ప్రాధేయపడుతున్నాడు. కాని అవ్వకి మంచంపై నుండి లేచే ఓపిక లేక ఏం చెయ్యలేకపోతుంది. అవ్వకి ఏమాత్రం ఓపికన్నా మీకు సహాయపడేది సూరిగారు. దయచేసి అవ్వని ఇబ్బంది పెట్టకండి. చేసేది ఏమీ లేక అక్కడి నుండి వెళ్లిపోయాడు సూరి. శంభు, నా పెట్టెలో నుండి హూనాపుర తీసుకొని నాకు ఇవ్వు. శింబు అవ్వ బేతాల పూజలు చేసే గదిలోకి వెళ్తే గోడల నిండా ఏవో బొమ్మలు, అవ్వ వదిలించిన దెయ్యాలు, ప్రేతాలు, పిశాచాలు, ప్రేతాత్మలకి సంబంధించిన వస్తువులతో ఆ చోటు భయంకరంగా ఉంది. అవ్వ చెప్పిన పెట్టి తెరిచి చూస్తే అందులో బోలెడు పుర్రెలు ఉన్నాయి. చింబు, చిన్న మూట కట్టి ఉంటాది, అదే హూనాపుర్రె. అది మాత్రమే తీసుకొనిరా, మిగతా వాటిని ముట్టుకోకు. ఆ మూట తెచ్చి అవ్వకిచ్చాడు. అవ్వ అతి కష్టం మీద లేచి కుర్చీలో కూర్చుని ఆ మూట విప్పి ఆ పుర్రెని నెత్తిన పెట్టుకుని కళ్ళు మూసుకుని నోట్లో ఏవో మంత్రాలు చదువుతుంది. చాలా ప్రమాదంలో ఉన్నారు నాగావళి ఊరు వాళ్ళు. ఎలా అయినా వాళ్ళని కాపాడాలిరా శంభు. ఇదిగో ఈ పుర్రెని మెడలో కట్టుకుని ఇప్పుడే నాగావళి ఊరు వెళ్ళు. గ్రామ పెద్దని తీసుకునిరా. ఈ హూనా పుర్రె నీ మెడలో ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. వెళ్ళు. అవ్వని మంచంపై పడుకోబెట్టి నాగావళి బయలుదేరాడు శింబు. అక్కడ ఊరిని కాపాడడం కోసం ఎలా అయినా బేతాల తాంత్రికుని తీసుకుని రావాలని బేతాల కొండకి గుర్రం బండిపై బయలుదేరాడు సూరి. రోజంతా కాలినడకన ప్రయాణం చేసి నాగావళి పొలిమేరకి చేరుకున్నాడు శింబు. బాగా చీకటి పడింది. ఆ దారంతా కటిక చీకటి. మనిషి జాడలేదు. నిశ్శబ్దం. ఏంట్రా బాబు, ఎంత భయంకరంగా ఉంది దారి. త్వరగా వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఆ భయంకరమైన అరుపుకి భయపడి పరుగున ఊరిలోకి వెళ్లి అరుస్తున్నాడు. కాపాడండి, 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 కాపాడండి. ఎంత అరుస్తున్నా ఎవ్వరూ ఉలకటం లేదు, పలకటం లేదు. ఎవరూ తలుపు తెరవలేదు. పరిగెత్తి పరిగెత్తి ఊరు చివరికి వచ్చేశాడు. భూమిలో నుండి చెయ్యి వచ్చి శింబు కాలు పట్టుకుంది. కాని మెడలో ఉన్న హూనా పుర్రె వల్ల ఏమీ చెయ్యలేకపోయింది. ఆఖరికి ఒక ఇంటి తలుపు తెరిచి ఉంటే ఆ ఇంట్లోకి పరుగును వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ ఇంట్లో గోడకి తగిలించిన పెళ్లి ఫోటో చూస్తే అర్థమయ్యింది అది సూరి ఇల్లు అని. ఇంట్లో ఎవరూ లేరు. ఆ రాత్రి భయం భయంగా అక్కడే పడుకుని తెల్లవారాకే బయటకు వచ్చి చూస్తే ఊరంతా మామూలుగానే ఉంది. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. శింబు గ్రామ పెద్ద సింగార ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పి వెంట పెట్టుకుని మదిర బయలుదేరాడు. మంత్రాలు అవ్వ దగ్గరకు వెళ్లేసరికి అవ్వ ఒక్కర్తే ఒక దీపం దగ్గర కూర్చుని
గబ్రజమం గబ్రజమాంజు గబ్రజమం గబ్రజమాంజు. వచ్చావా సింగన్న దొరా? నా అసలు పేరు నీకెలా తెలుసు? కొన్ని రోజుల క్రితం మీ ఊరి నుండి ఒకడు వచ్చాడు. వాడి పేరు సూరి. వాడి వెనుక వాడి భార్య ఆత్మ కూడా అదృశ్య రూపంలో ఉంది. నా బేతాల శక్తి వల్ల నా కంటికి ఆ ఆత్మ కనిపించింది. వాడు వెళ్ళిపోయాక అవ్వా, నేను ప్రేతాత్మ చేతిలో చనిపోయాక మా ఆయన ఉరిపోసుకొని చనిపోదామనుకున్నాడు. కాని నన్ను చంపిన ఆ దెయ్యాల అంతు ఎలా అయినా చూద్దామని నిశ్చయించుకుని నీ దగ్గరకు వచ్చాడు. అసలు ఏం జరిగిందంటే 20 సంవత్సరాల క్రితం సింగన్న దొర అనేవాడు రాత్రులు అడవి మార్గాన వచ్చే బాటసారుల్ని, వర్తకుల్ని బెదిరించి దోపిడీలు చేస్తూ బోలెడు డబ్బు నగలు కూడబెట్టి నాగావళి అనే ఊరిలో ఒక పాడుబడ్డ ఇంటి పెరటి బావిలో దాచేవాడు. వాడి అసలు ఊరు బారువా. చీకటి పడ్డాక రహస్యంగా నాగావళి వచ్చి దోచుకున్న బంగారాన్ని బావిలో దాచుకునేవాడు. కొన్నాళ్ళకి పెద్ద మనిషిలా మారు పేరు సింగారాయిగా పెళ్ళాం పిల్లలతో నాగావళి వలస వచ్చి ఆ పాడుబడ్డ ఇల్లును కొని కొత్త ఇల్లు కట్టుకున్నాడు. దోచుకున్న బంగారం కరిగించి అమ్మేసి వచ్చిన డబ్బులతో ఊరిలో పొలాలు, రైసు మిల్లు కొని పెద్ద మనిషిలా చలామణయ్యాడు. ఊరిలో చెరువులు, నూతులు తవ్వించి మంచివాడిలాగా పేరు తెచ్చుకుని ఏకంగా గ్రామ పెద్ద అయిపోయాడు. కొన్నాళ్ల క్రితం నాకు మా బావ సూరితో పెళ్ళయింది. మా బావ సూరి వాడి దగ్గరే పనిచేసేవాడు. ఒకరోజు సింగరాయ్ మనవరాలు ఆడుకుంటూ తన బొమ్మ పెరటి నూతిలో పడేసింది. ఆ బొమ్మ కోసం ఏడుస్తున్న పాపని ఊరుకోబెట్టడానికి నూతిలోకి సూరిని దించారు. నూతి అడుగున బొమ్మతో పాటు బంగారు పట్టీలు దొరికితే వాటిని తీసుకుని పైకి వచ్చి గ్రామ పెద్ద భార్యకిచ్చాడు. ఆ పట్టీలు కరిగించడం మర్చిపోయాడు సింగరాయ్. ఆ పట్టీలు దొంగలించిన సొత్తు. అది తెలియని భార్య వాటిని వేసుకుని ఒక అమావాస్య రోజు గుడికి వెళ్లి వస్తూ ఉంటే పొలిమేరలో ఎడ్లబండి చక్రం మట్టిలో ఇరుక్కుపోయింది. నేనిక్కడి నుండి నడుచుకుని వెళ్ళిపోతాను లేరా సూరి, నువ్వు చక్రం ఎలాగో బయటకు తీసుకుని వచ్చేయ్. ఒక్కర్తే ఆ దారిలో వెళ్తుంది. పట్టీల చప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ దారిలో గల్లు గల్లుమంటూ వినిపిస్తుంది. అప్పట్లో సింగన్న దారి కాచి చంపిన వారిలో ఒకరివి ఆ పట్టీలు. ఆ దారిలోనే 13 మందిని చంపి కప్పెట్టేశాడు. ఆ పట్టీల చప్పుడుకి నేలని చీల్చుకుంటూ లేచాయి 13 దెయ్యాలు. నా పట్టీల చప్పుడు నన్ను మేల్కొల్పింది. నేను ఎలా చచ్చానో గుర్తు వచ్చింది. మా సొమ్ముతన్న ఈ ఊరి వాళ్ళను వదలా అని ఆమెను అక్కడే చంపేశాయి. ఆ రోజు నుండి అమావాస్య అయితే చాలు పొలిమేరలో ఉండే 13 దెయ్యాలు నేల నుండి బుర్ర బయటకు పెట్టుకుని వచ్చి ఊరిలో బయట తిరిగే వాళ్ళని చంపేస్తున్నాయి. ఇంట్లోకి మాత్రం రావు. నేను చచ్చాక ఆత్మనైన నాకు ఈ విషయాలు చెప్పాయి ఆ 13 దెయ్యాలు. అలా నీ గురించి తెలిసింది సింగన్న దొరా. అవ్వా, అప్పట్లో నేను హంతకుణ్ణి, దొంగని. కానీ ఇప్పుడు మారిపోయా. నా వల్లే ఆ దెయ్యాలు అమాయకపు ప్రజల్ని చంపేస్తున్నాయంటే నేనే వాటికి బలైపోతా. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. ఆ 13 దెయ్యాలు కలిసి కబేర్సాగా మారిపోయాయి. అవి విడివిడిగా ఉన్నా వాటి కోరిక మాత్రం మీ ఊరి నాశనం. మరి వాటిని ఆపడం ఎలా? పోనీ అందరం ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమా?
మీ ఊరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అవి వెతుక్కుంటూ వచ్చి చంపుతాయి. మీ ఊరి గ్రామ దేవత శక్తి వల్ల అవి ఇళ్లలోకి రాలేక చీకటి పడ్డాక బయట దొరికిన వాళ్ళని చంపుతున్నాయి. మరి ఎలా అవ్వా? నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి ఊరిలో ఎవరు రాత్రులు గడప దాటకుండా ఉండాలని దండోరా వేయించు. సింగన్న వాళ్ళ ఊరు వెళ్లి దండోరా వేయించి గడప దాటకుండా ఇంట్లో తలుపు వేసుకుని ఉన్నాడు. అవ్వ ఎక్కడా లేని ఓపిక తెచ్చుకుని బేతాల ముగ్గు వేయించి అందులో బలికి కాకిని తీసుకురమ్మని శింబుని పంపించింది. కాకిని తీసుకుని వచ్చి శింబు ముగ్గు మధ్యలో పెట్టి బేతాళుడికి బలి ఇచ్చి గంట వరకు నాగబంధ ఉపాసన చేసింది. ఇలా 13 రోజులు చెయ్యాలి. చేస్తే నా మంత్రదండంకి నాగబంధ శక్తి వచ్చి ఆ కబేర్సా 13 ప్రేతాల్ని బంధించగలంరా. అవ్వా, ఎప్పటి నుండో ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. అడగనా? అడుగు. మా ముత్తాత చిన్ననాటి నుండి నువ్వు ఎప్పుడు ఒక వయసు దగ్గర ఆగిపోయావంట. మా తాత, నాన్న, ముసలయ్యి చనిపోయారు, కానీ నువ్వు మాత్రం చావలేదు. నా చిన్నప్పుడు కూడా నువ్వు బాగానే ఉన్నావు. ఉన్నట్టుండి సుమారు 15 సంవత్సరాల నుంచి ఎందుకు నీ వయసు పెరిగి ముసలిదాని అయిపోయావు? బేతాల కిరీటం పెట్టుకుంటే వయసు పెరగదు, చావు కోరుకునే వరకు ఉండదురా. అందుకే ఎన్నాళ్ళు బ్రతికున్నా. ఇప్పుడు బేతాల కిరీటం లేదుగా, అందుకే ముసలిదాన్ని అయిపోతున్నా. త్వరలో చచ్చిపోతా. ఇంతకీ నీ బేతాళ కిరీటం ఏదవ్వా? 16 సంవత్సరాల క్రితం నా బేతాల కిరీటం చేజారింది. అది ఓ పెద్ద కథలేరా. ఈ దెయ్యాలని బంధించాక చెప్తాను. అక్కడ సూరి బేతాల కొండ చేరుకున్నాడు. అతి కష్టం మీద బేతాల సిద్ధి పొందిన వాడిని కనిపెట్టి తన కష్టమంతా చెప్పి గుర్రపు బండిలో తీసుకుని వస్తున్నాడు. 13 రోజుల నాగబంధ ఉపాసనతో తన మంత్రదండంకి శక్తి వచ్చింది. శింబు, పద, నాగావలికి వెళ్ళి ఆ 13 దెయ్యాలు అంతు చూద్దాం. చీకటి పడగానే 13 దెయ్యాలు భూమిలో నుండి పీకలు బయటపెట్టి నాలుకతో అవ్వని బంధిస్తుంది. అవ్వ తన మంత్రదండంతో ఎదుర్కొంటుంది. కానీ మంత్రం చదవకుండా అవ్వ నోటిని ఒక దెయ్యం నాలుకతో మూసింది. అవ్వ మంత్రదండాన్ని విరిచేశాయి. శింబు మంత్రదండం తేవడానికి పరుగును వెళ్తున్నాడు. శింబు మెడలో ఉన్న హూనాపుర్రె వల్ల వాడిని ఏమీ చేయలేకపోతున్నాయి ఆ దెయ్యాలు. శింబు మంత్రదండాన్ని అవ్వకి విసిరాడు. కాని మధ్యలో దెయ్యం పట్టుకుని నేలకి కొడితే విరిగిపోయింది. అవ్వ పీకను చుట్టేశాయి, కాళ్ళు చేతులను బంధించేశాయి. అవ్వని కాపాడడానికి వచ్చిన సింగన్న చచ్చిపోయాడు. అవ్వ చచ్చిపోతుంది అనగా సూరి బండి వచ్చి ఆగింది. అందులో నుండి దిగాడు లోకి. లోకి తన చేతిలో ఉన్న బేతాల కిరీటం విసిరితే అది వెళ్లి సరిగ్గా అవ్వనెత్తిన పడింది. అవ్వకి తన శక్తి వచ్చేసింది, ఎప్పట్లాగే మారిపోయింది. మంత్రం చదవగానే విరిగిన మంత్రదండం అతుక్కుని అవ్వ చేతికి వచ్చింది. దానితో 13 దెయ్యాల భరతం పట్టి భస్మం చేసింది. దెయ్యాల పీడ పోయింది. అవ్వ మదిర వెళ్ళిపోయింది. సూరి, సరిగ్గా సమయానికి ఈ బేతాళ మాంత్రికుణ్ణి తీసుకువచ్చావు. వాడు మాంత్రికుడు కాదు, నా దత్తపుత్రుడు లోకి. అవును, 22 సంవత్సరాల క్రితం రాళ్ల రాత్రి అనే విగ్రహాల్ని అంతం చేయడానికి
విరాట్ అనే ఒక మంచి మనిషి తనకి తను బలయ్యాడు. విరాట్ ఆత్మని పద్మజ అనే అమ్మాయి కడుపులోకి ప్రవేశపెట్టాను. 7 నెలల తరువాత పద్మజకి బాబు పుట్టాడు. అప్పటికి మామూలుగా పుట్టినా ఎదిగిన కొద్దీ వాడికి విరాట్ లాగా 4 చేతులు పెరిగాయి. అలా విచిత్రమైన రూపంతో బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక బాధపడుతున్న వాడిని రహస్యంగా చంద్రిక నా దగ్గరకు తీసుకువచ్చింది. వాడి బాధ చూడలేక, ఆ చేతులు పోవాలంటే బేతాళ కిరీటంకి మాత్రమే సాధ్యం. కానీ నా బేతాళ కిరీటం శక్తి భరించాలంటే నా రక్త సంబంధి కూడా ఉండాలి. అందుకే నా రక్తంతో వాడి గుండెలపైన రక్తబంధన గుర్తు వేసి లోకిని నా దత్తపుత్రుడిగా స్వీకరించాను. నా బేతాళ కిరీటాన్ని 2 ముక్కలుగా చేసి వాడి జబ్బలకు తగిలించగానే అదనంగా మొలిచిన చేతులు మాయమైపోయాయి. ఆ బేతాళ కిరీటం నా జబ్బలకి కడియాల్లాగా అంటుకోగానే నాకు ఎక్కడలేని శక్తి వచ్చింది. అవ్వ మనసులో మాట నాకు స్పష్టంగా వినిపించింది. నేను బేతాళ కిరీటం లేకపోతే మొండి పిశాచాల అంతు చూడలేను. నా వయసు పెరిగి చచ్చిపోతాను. కానీ నా కిరీటం వల్ల వీడు మామూలు మనిషిలా బ్రతుకుతాడు. అంతకన్నా నాకు ఏం కావాలి? అవ్వ చావకూడదు. అందుకే నేను ఎలా అయినా అవ్వ కోసం మళ్ళీ బేతాళ కిరీటం సాధించాలని బేతాళ కొండకి వెళ్లి 16 సంవత్సరాలు బేతాళ ఉపాసన చేసి బేతాళ కిరీటం సాధించా. అది అవ్వకి ఇద్దామని వస్తూ ఉండగా బేతాళలో ఇళ్ళో సూరి కనిపించి అవ్వ కోసం చెప్పాడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఇక్కడికి సమయానికి చేరుకొని అవ్వని కాపాడుకున్నా. లోకి ఎవరో కాదు, నా వారసుడు. నాలో సగం బేతాళ సిద్ధి పొందినవాడు. లోకి నా కొడుకు.